రామ్ అనే పేరు రాసినా కూడా రాళ్ళు సముద్రంలో ఎలా మునిగిపోయాయో మీకు తెలుసా? రావణుడు కూతురు పేరు సొన్నమచ్చకన్య. ఆమె సగం శరీరం మనిషిలా, సగం శరీరం చేపలా ఉంటుంది. సేతు నిర్మించడం మొదలు పెట్టగానే రావణుడు తన కూతురుని పిలిచి, ఆ రాముడు నన్ను మోసం చేసి చంపడానికి సేతు నిర్మిస్తున్నాడు అమ్మా, సేతుని ఎలాగైనా నువ్వు నాశనం చేయాలి అని ఆజ్ఞాపిస్తాడు. వానరులు రాళ్ల మీద శ్రీరామని పేరు రాసి ఒక సముద్రంలో వంతెనలా కడుతూ ఉంటారు. సుగ్రీవుడు రాళ్ళ వేస్తూ ఉంటాడు, కానీ అవి మాయమైపోతూ ఉంటాయి. అయ్యో, రాముడి పేరు రాసినా కూడా మునిగిపోతున్నాయని కంగారు పడి హనుమంతుడికి చెప్తాడు. హనుమంతుడు సముద్రంలోకి దిగి రాళ్ల కోసం వెతుకుతూ ఉంటాడు. హనుమంతుడు అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. శ్రీరామన్ రాసిన ఒక రాయిని సముద్రంలో నివసించే 1,00,000 మంది కలిసి లాగుతూ ఆ రాయిని తీసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెనకాల హనుమంతుడు వెళ్తాడు. వాళ్ళందరూ ఆ రాళ్ళని ఒక మత్స్యకన్య దగ్గరికి తీసుకుని వెళ్తారు. అప్పుడు హనుమంతుడు, ఓ మత్స్యకన్య, ఎందుకు ఈ రాళ్ళని తీసుకుని వస్తున్నావు? ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు స్వర్ణ మత్స్యకన్య హనుమంతుడిని చూసి ప్రేమలో పడిపోతుంది. నేను రావణుని కూతురిని అని చెప్తుంది. రాముడు జరిగిన అన్యాయం గురించి ఆ మత్స్యకన్యకి చెప్పగానే, అయ్యో, నేను ఇంత